మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి దెంగి కడుపు చేసి పిల్లల్ని పుట్టించడం ఏంటి? మరి ఎంగట్రా పేరు చెప్పడం ఏంటిది? విడ్డూరం కాకపోతే ఇప్పుడు ఆ ప్రవచనంలో ఏడ్చి చావాలి కదా. మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కుమ్ముకుంటాడు మేరీని, అప్పుడు పిల్లలు పుడతారని చెప్పాలిగా. మరి ప్రవచనంలో ఎందుకు లేదురా? మరి ప్రవచనంలో లేదు, ఏసేట పుట్టి చచ్చాడు రా. మరి ఇక్కడ ఏమన్నాడు? నేనే దేవుడిని, నేను తప్ప ఇంకోటి ఏమన్నాడు? సాక్ష్యం చెప్పంటారా మొండా కుట్రలని మిమ్మల్ని నిక్క తీసడుగుతున్నాడు. ఏసయ్య 44వ అధ్యాయం 8 నుంచి 11లో. కడుపు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, పీ తిన్నారా? మీరు వీడు ఏమన్నాడు? నేనే దేవుడిని, ఏసేవుడు భూమిలో అంటున్నాడు ఈయన. మరి ఈ వచనాలు ఎందుకు తీసుకోరు మీరు? ఎవరు అంటున్నాడు? ఏసయ్య 44వ అధ్యాయం 8 నుంచి 11 చూడు ఒకసారి. సాక్ష్యం చెప్పండి అన్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడు? గుద్ద బాలు కొడతా అన్నాడు అవసరం అయితే. ఏసేవుడు ఏసు పేరు ఎప్పుడైనా చెప్పి ఏసైనా వాడు వస్తాడు, వాడు కూడా దేవుడు అని చెప్పాడు యెహోవా ఎప్పుడైనా? బుద్ధి ఉందా? గడ్డి తిన్నారా, పెంట తిన్నారా మీరు కడుపుకి? ఏమనంటే సంపేత్తం, మీ బైబుల్ దేవుడిని ఎదిరిస్తున్నారు, నా బొచ్చు పీకండి. అరే న్యాయం మాట అంటారా బాబు, ఏ మతం అయినా కానీ. మానవత్వం లేని మతాలు ఎందుకురా మడ్డగున్నా? ఎందుకురా నాయన మానవత్వం లేని మతాలు? యేసు నమ్మపోతే చంపేస్తాం, యెహోవా నమ్మకపోతే చంపేస్తాం, ఇంకో దేవుడిని నమ్మకపోతే చంపేస్తాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో నన్ను నమ్మపోతే చంపమని ఎక్కడా చెప్పడు ఆయన. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించేటప్పుడు ఇస్తా ఉంటాడు ఆయన. ఏ దేవుళ్ళో చూసినా కూడా లోపాలు కనబడుతున్నాయి. నీకు ఏ దేవుడు కృష్ణుల్లో లోపాలు కనబడుతున్నాయి, రాముల్లో లోపాలు కనబడుతున్నాయి, శివుల్లో లోపాలు కనబడుతున్నాయి, యేసు ప్రభులో లోపాలు కనబడుతున్నాయి. చెప్పేదినవా? యేసు ప్రభులో లోపాలు ఉన్నాయి, యెహోవాలో లోపాలు ఉన్నాయి. నేను చెప్తా, నేను నిరూపిస్తా. నువ్వు నిరూపించు కృష్ణుల్లో లోపాలు ఉన్నాయని, నువ్వు నిరూపించు రాముల్లో లోపాలు ఉన్నాయని, నువ్వు నిరూపించే శివుల్లో లోపాలు ఉన్నాయని నిరూపించవా? సోది వెంకట్రావు అనేవాడు, వాడు పెద్ద వ్యభిచారి, వాళ్ళ అంజలి ముఠాకోడు, వాడికి ఎయిడ్స్ వచ్చింది అంటాను నేను. వెంకట్రావు అనేవాడికి ఎయిడ్స్ వచ్చింది, వాడు లెగితే దమ్మలు కూర్చుని తిరుగుతాడు, వచ్చిన అమ్మాయిలలో వాడుకుంటాడు, ఎయిడ్స్ వచ్చి నాశనం అయిపోతున్నాడు అని చెబుతా. దానికి ఉండాలిగా ఆధారం. టెస్ట్ చేయిస్తే హెచ్ఐవి కలవాలిగా, హెచ్ఐవి పాజిటివ్ రావాలిగా, ఎయిడ్స్ రావాలిగా నీకు. అది గ్రంథం ప్రకారం కనిపించని గ్రంథం ప్రకారం నేను చెప్తున్నాను. ఊరికి ఎలిగేషన్ వేస్తే ఏంటి అది? ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడితే మడ్డ గుడిచిపోతారా నాయన? నేను చెప్పేది ఏంటంటే ఆవేశంగా చెప్తున్నా, ఆవేదంతో చెప్తున్నా అంతే. ఉన్నది కరెక్ట్ చెప్పు. ఈశ్వరులో ఇప్పుడు యెహోవాలో ఉన్నాయి లోపాలు చెప్పాను కదా, యేసులో కూడా లోపాలు ఉన్నాయి. యేసు ఉపమానంగా ప్రవచనం చెప్తామంటే యూదులు వచ్చి అడుగుతారు, ఏంటా ఉపమానం ప్రవచనం మీరు అట్లా చెప్తున్నారంటే, పరలోకం మీకు మాత్రమే, అన్యులు కాదు, అందుకే వాళ్ళు విన్నను గ్రహించకుండా గ్రహించినను పరలోకం రాకుండా మీకు మాత్రమే చెప్తున్నాను, అన్యులు అనేవాడు ఎవడు కూడా రావడానికి లేదు అంటాడు ఆయన. అన్యుల్లో నువ్వు కూడా వస్తావు బొచ్చు. నీ పాస్ ఎవడైతే ఉంటాడో వాడు కూడా వస్తాడు అన్యుల్లోకి. యేసుకు తెలిసిన ఇజ్రాయిలీలే, యెహోవాకు తెలిసిన ఇజ్రాయిలీలే. ఆ యూదులు, ఆ అమలాకేయులు, ఆ ఎస్తీలు, ఆ పెరిస్తీలు వాళ్ళే తెలుసు. ఈ భారతదేశం ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు అసలు నిజం చెప్పాలంటే. అసలు ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు యేసు ప్రభు నమ్మకుండా చనిపోతే ఆత్మ పాతాల నరకగుండానికి చేరుకుంటుంది, కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో ఏడుస్తారు. ఆత్మ కావదు, అగ్ని ఆడదు, వేల కోట్ల సంవత్సరాలు అగ్నిగుండం బట్టి ఏడవటమే ఇంత భయంకరమైన శిక్ష ఉంది మనిషికి మరణం తర్వాత అని మరి బైబిల్ బోధిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఓ పని చేద్దాం అబ్బాయి, నీ వయసు ఎంత? మరి హిందూ గ్రంథాల్లో కూడా ఇప్పుడు మీ వయసు ఎంత? మీ వయసు ఎంత అని వేదాల్లో కూడా ఉంది సార్. మీ వయసు ఎంత అండి? 47 ఉంటాయి. 47. మీకు కూతురు ఉంటే ఒక 20 ఏళ్ళు ఉంటాయి కదా. మీ తప్పుగా అనుకోకండి, మీ కూతురు ఉంటే నాకు చెల్లితోనో బిడ్డతోనో సమానం. ఇప్పుడు నువ్వు మీ కూతురు బయటకు వెళ్ళింది, ఎవడో ఆకతాయి నా కొడుకు నా బొట్టుడు వచ్చాడు, కత్తి పట్టుకున్నాడు, ఏమైనా నేను నీకు మొగుడిని, ఇంకెవడు నీకు మొగుడు కాదు, నువ్వు నాతో కాపురం చేయకపోతే నేను ఈ కత్తితో పొడుస్తా, ఈ యాసిడ్తో పొడి తగలదెంగుతా అంటాడు. మరి ఇవ్వచ్చుగా వాడికి? ఆయమేమంటది,
నువ్వు నా మొగుడు ఏంద్రా, నాకేమైనా తాళి కట్టావా, మా అయ్యవని నీకు ఇచ్చి పెళ్లి చేశాడా, అసలు ఎవడురా నువ్వు, దొంగనా బట్ట చెప్పుతో కొడతా అంటది ఆ పిల్ల. అవునా లేదా, అవునా కాదా, అవునా లేదంటారా? అవునా కాదా? ఇప్పుడు ఇది నేను ఎలా ఉపమానంగా చెప్పానో అదే సేమ్, అదే సేమ్. యేసుకి నరకానికి ఏం సంబంధం లేదు. ప్రతి వాడు వచ్చి నేను లేదంటారు. ప్రతి వాడు వచ్చి ఆడపిల్ల దగ్గరికి వచ్చి నేను నమ్ముకుని నీతో కాపురం చేస్తా అంటే చెప్పుతో కొడుతుంది ఆడపిల్ల. ఓకేనా? అలాగే ఈ నరకానికి యేసుకి సంబంధం లేదు. అసలు యేసు దేవుడే కాదు. ఇక్కడ చెప్పాడు కదా ఆయన, నేనే అని, యెహోవా నేను తప్ప ఇంకొకడు లేడని కదయ్యా. ఇప్పుడు నేను 10 మందిని రేప్ చేస్తా ఏంటి, ఆ 10 మంది రేప్ చేసి చంపేస్తాను. ఆ 10 మంది యేసుని నమ్ముకొని నేను ఒక్కనే యేసుని నమ్ముకుంటా. మరి నేను పరలోకం పోతానా? పోతానా చెప్పు? వాళ్ళు నమ్మరు, యేసుని నమ్మరు. యేసు అనేవాడు ఉన్నాడు లేడు తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళు పోతారా పోరా? ఇక్కడ న్యాయము అన్యాయం ఉండాలి, కానీ నన్ను నమ్మితేనే స్వర్గం, నన్ను నమ్మకపోతే నరకం అంటే ఆడికన్నా మూర్ఖుడు కూడా ఉండడు. ఇప్పుడు కొన్ని మతాలు బయలుదేరింది విదేశాల నుంచి, ఇదిగో మా గ్రంథంలో ఏముంది, ఇదిగో మా ఓడిని నమ్మకపోతే వాడు వెధవా మూర్ఖుడు, వాడిని చంపేయాలి అని చెప్పి పుస్తకాలు తీసుకొని వచ్చి బయలుదేరారు జనాల మీదకి. దేశాల మీద బట్టి చంపుతా కూర్చున్నారు. ఇదంతా అసలు మానవత్వం లేని మతం, వ్యర్థం. అసలు ముందు మానవత్వాన్ని నేర్చుకోండి, మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోండి. నా దేవుడు నేను మొక్కపోతే వాడు శత్రువు అనే భావన తీసి పడదండి. ఓకేనా? హిందూ గ్రంథాలన్నీ కూడా చెప్పేది ఒకటే, నువ్వు ఏదైతే దేవుడిని నమ్ముతున్నావో నమ్ముకోరా బాబు. నన్ను నమ్మితే నా దగ్గరకు వస్తావు, నువ్వు అన్ని ఏదైనా నమ్మితే అక్కడికి వెళ్తావు. లేదు అంతకన్నా ఉన్నతమైనటువంటిది కావాలి, ముక్తి కావాలంటే నా దగ్గర రా అంటాడు. అంతే, నీ ఇష్టం, అది నీ చాయిస్ అంటాడు. అంతేగాని నిన్ను సృష్టించా, నువ్వు నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తాని ఎక్కడ కూడా హిందూ గ్రంథాల్లో ఉండదు. ఇప్పుడు నేను ఎదవను కాబట్టి ఎదుటోడు కూడా ఎదవ అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, బైబిల్ గ్రంథంలో యెహోవా అనేవాడు దుర్మార్గుడు కాబట్టి, బ్రోకర్ కాబట్టి అందరూ ఆ విధంగా ఉంటారనుకోవడం అంత మూర్ఖత్వం. అలాగే యేసు బైబిల్లో బలి పశువు తప్ప దేవుడు కాదు. యేసు అసలు పోరాటం చేసింది యెహోవా మీద, వాళ్ళ అయ్య మీదే పోరాటం చేశాడు. చివరికి వాళ్ళ అయ్య యెహోవాని యేసుని చంపాడు. ఏ రోజు అవును, యేసుని చంపింది యెహోవా. భూమి మీద పంపించింది సిలువ యాగానికి కదా. నీకు ఎక్కడుందా చెప్పు, సిలువ యాగం, యాగం అనే అసలు పదం ఎక్కడుంది బైబిల్లో? సిలువ యాగం అనేది బైబిల్లో ఎక్కడుందో చూపించు. ఎక్కడ చెప్పాడు? పోనీ యెహోవా పంపించాడు అన్నావు, ఎక్కడ చెప్పాడు? ఏ వచనంలో చెప్పాడు చెప్పు, చూపించు నాకు. చెప్పవా, నేను చేస్తాను, నీకు చెప్పు. బైబిల్ నా దగ్గర సిలువ వేస్తారు లాస్ట్ లో, అప్పగించిన పని సమాప్తమైనది అని. ఎక్కడుంది? ఎక్కడుంది? అసలు ఏముందో తెలుసా? నా దేవా నా దేవా నా చెయ్యింది గురించిది, వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అంటాడు ఆయన. 3 గంటలు మోకాల మీద కూర్చొని అతను కన్నీరు రక్తంలో గార్చి వల 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 ఏడుస్తా వణికిపోతాడే బాబు. టెర్రరిస్ట్ కనుక ఇండియన్ పోలీసులకి చిక్కితే, ఇండియన్ మిలిటరీకి చిక్కితే ఎలా వణికిపోతారో అలా వణికిపోతాడు ఆయన. ఆయనను నీ చిత్తం అయితే కానీ అంటాడు. ఇక నేనేం చేయలేనయ్యా, నాకైతే తావడం ఇష్టం లేదు, లేదు నువ్వు చంపుతానని చంపే అంటాడు ఆయన. నువ్వు టెర్రరిస్ట్ చేతి తిప్పుతావయ్యా, నేనేం చెబుతావు? అయ్యా బాబు నాకు చావాలని లేదు, వదిలిపెట్టావు అంటావు. ఇక వాడు వదిలేటట్టు లేడని చెప్పి నీ ఇష్టం రా బాబు, చంపేద్దా చంపేకి, నేను అన్నమాట పీకేదేముంది, నాకు ఫైటింగ్ రాదు, నా వెనక 10 మంది జనం లేడు, మీరు ఒక 100 మంది చచ్చారు, కత్తులు పట్టుకొని పిస్తలు పెట్టుకొని బాంబులు పట్టుకొని వచ్చి కూర్చొని చచ్చారు. ఇప్పుడు నేను తిరగబడలేను, చావలేను, బక్క చిక్కింది నా కొడుకుని, చంపండి, నాకైతే చావాలని లేదు. లేదా ఇడిచిపెడతారా దేవుడా అంటే బతుకు జీవుడా అని పోతా అంటాడు. నువ్వు అంటావు అంతేనా? అదే జరిగింది యేసయ్య కూడా. యేసు ఇష్టమైతే చంపండి, నేను ఈ పాపాల కోసం చావాలంటానికి వచ్చే ఏం రా సిలువ అంటాడు ఆయన. పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? ఇప్పుడు బాప్తిజం ఇచ్చిన యోహాన్ని తల నరిగితేనే యేసు పారిపోతాడు, పడవెక్కి అద్దెరికిన పోయాను అని చెప్పి ఉంటది బైబిల్లో.
బాప్టిజం ఇచ్చిన గురువుని చంపితేనే యేసు ఏం పీకలేక పారిపోయాడు. నీ గురించి నా గురించి ఏం పీకుతాడు ఆయన? ఆయన గురించి ఆయన ఏం పీక్కోలేక తెచ్చాడు పాపం. ఆయన గోసు కూడా ఉప్పదీసి సిలివేసి చంపారు ఆయన్ని. కాబట్టి నిజాన్ని గ్రహించండి. మీకున్నటువంటి మూర్ఖత్వాన్ని నిజం అనుకొని ప్రజలను మూర్ఖత్వంలోకి నడిపించడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. దేవుడు అనేవాడు ఉంటే నీకు దేవుడైతే నాకు దేవుడైతే నా దగ్గరికి వచ్చి ఎందుకు చెబుతా బొచ్చు? అసలు ఆడు దేవుడైతే నాకు ఏం చెప్తాడు? నా కళ్ళకు వచ్చి చెప్తాడు కానీ నేను నమ్ముకుంటాక అవసరం అయితే. నువ్వు నాకు వచ్చి చెప్పేది ఎందుకు నా బొంగు? ఇప్పుడు శిష్యులతో అంటాడయా, ఒకడు నన్ను అప్పగిస్తాడు సిలువుకి అని ఆయన ముందుగానే తెలిసిపోయింది, పారిపోవచ్చు కదా ఎటు అన్నా. ఇప్పుడు అట్ట కదయా, తెలిసి పారిపోవచ్చు కదా, కానీ పారిపోక నిలబడ్డాడు స్ట్రాంగ్ గా. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్తా విను. ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవా మీద తిరుగుబాటు చేశాడు. యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రాళ్ళతో కొట్టి చమ్మని యెహోవాని చెప్పాడు. అవునా కాదా? అవునా కాదా? మరి యూదులు ఏం చేస్తారు? యెహోవాని యూదులకి దేవుడు, అందుకే వీడు పట్టుకొని రా అని చెప్పి పట్టుకొని ఏ రోజు రాజుకి అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు యూదులు. వీడికి అర్థమైపోయింది ఇతనికి పాపం. అలాగే సైనికులు కూడా తిరుగుతున్నారు. ఇతనికి అర్థమవుతుంది. బోధించే టైంలో ప్రతి ఒక్కడు వచ్చి ఇదిగో సైనికులు వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెవులు చెప్తా ఉన్నారు. ఆ శిష్యులతో సైనికులు మాట్లాడేది కూడా దొంగచాటుకి విన్నాడు ఆయన ఒక సందర్భంలో. అర్థమైపోయింది ఈయనకి, అరే మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడరా, నా పని అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నాకు అర్థమైపోయింది అనుకుంటాడు ఆయన. ఒక పోరాటం చేస్తున్నప్పుడు అర్థమైపోయింది ఆయన కూడా. ఇప్పుడు అల్లూరి సీతారామరాజుని పట్టించింది కూడా ఆ దళంలో ఉన్నటువంటి సభ్యుడు. ఆయనకి అర్థమైపోయింది. ఆయన కూడా అన్నాడు, మనమంతా ఐక్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉంటేనే ఈ దేశానికి ఈ బ్రిటిష్ లంజా కొడుకుల నుంచి విముక్తి కల్పిస్తారు, లేదంటే కష్టం. మీలో పట్టించేవాడు కూడా నాకు కనపడుతున్నారు, నన్ను పట్టించడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు, నాకు అర్థమైపోయింది. కానీ ఇది కరెక్ట్ కాదు. మన దేశం కోసం నేను అన్ని వదులుకొని పెళ్లికోటు చేసుకోకుండా దేశం కోసం నేను ప్రాణత్యాగానికి కూడా రెడీగా ఉన్నా, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ ఉద్యమం ఇంకా కొనసాగాలి అన్నాడు. ఆయన పట్టించారు ఆయన్ని. ఆయన ఏం చేశాడు? అల్లూరి సీతారామరాజు, ఒరే కాల్తర్రా మండలారా, నా కొడకారే నేను చచ్చిపోతున్నా ఈరోజు, కానీ 1000 కోట్ల అల్లూరి సీతారామరాజు భవిష్యత్తులో పుట్టి మిమ్మల్ని కుక్కలు ఎన్నట్టు చదువుతారా అని చెప్పి అప్పుడే చెప్పాడు ఆయన. కాల్చమని గుండి చీల్చాడు ఆయనకున్నటువంటి బట్టలు ఉప్పదీశాడు, అది పీల్చి ఇక్కడ గుండె మీద కాల్చమన్నాడు అల్లూరి సీతారామరాజు. అది కదా అసలు ధీరత్వం అంటే, అది కదా మగతనం అంటే. ఇక్కడ ఏంది? యేసు పారిపోయాడు. యేసుకి అసలు చావడం ఇష్టం లేదయ్యా బాబు. యేసు ఒక మంచి వ్యక్తి మాత్రమే, మంచి మాటలు చెప్పే ప్రవచనకారుడు మాత్రమే తప్ప ఈ దేవుడు కాదు. ఇది అసలు యేసు కన్నా అల్లూరి సీతారామరాజు అద్భుతమైన వ్యక్తి, ఇంకేం డౌట్? అదే 3 మేకులు తీసుకోలేనోడు అని ఈ మధ్యన తీసుకోలేకపోయాడు కదా. ఆయన వచ్చిందే సిలువ యాగానికి అయితే అది ఉండాలి కదా అన్న. ఆయన ఇప్పుడు కదయ్యా, ఇప్పుడు ఆయన వచ్చిందే దానికి ఉన్నప్పుడు రాసి చావాలి కదా, యెహోవానే చెప్పి చావాలి కదా, యేసైనా చెప్పి చావాలి కదా. కొన్ని సిలువేసి చంపేటప్పుడు ఏ రోజు రాజైనా చెప్పి చావాలి కదా. మనుషుల పాపాల కోసం సిలువేసి చంపుతా అని చెప్పి ఏ రోజు రాజు చెప్పలేదు కదా. మరి మనుషుల పాపాల కోసం నేను చెప్తాను యేసు చెప్పి చావలేదు కదా. మనుషుల పాపాల కోసం యేసు అనేవాడిని పరిశుద్ధ ఆత్మ కమ్ముకుంటుంది. మేరీని అప్పుడే పుడతాడు ఒకడు, వాడు ఏ రోజు ఆ దగ్గర సిలువేస్తాడు, సిలువ చంపితే అప్పుడే మనుషుల పాపాలని ఆయన చెప్పి చావాలి కదా. ఆయన ఏమంటాడు? యెహోవా తండ్రుల పాపాన్ని 7 తరాల దాకా కొడుకుల మీద తప్పిస్తా అంటాడు. అసలు మనుషుల పాపాలు తీసేసే ఆలోచనే లేదు అసలు యెహోవాకి. నువ్వు తప్పు చేస్తే నా కొడుకు నరకడమే అంటాడు. తండ్రుల పాపాలు 7 తరాల దాకా కొడుకుల మీద తెస్తాడు ఆయన. నువ్వు కావాలంటే ఏ పాస్టర్ కనుక్కో. ఊరక గురి చర్మం కప్పుకొని నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూ కాదు అని ఊరికే చెప్పుకుంటే సరిపోద్దా? సబ్జెక్ట్ ఉండాలిగా.
ఫోన్ ఉంది, సిమ్ ఉంది, టైం ఉంది అని ఫోన్ చేస్తే ఏముంది, ఎట్టనే రాడ్డులు దిగుతాయి. అట్లా కాదు సార్, కోట్ల మంది వింటున్నారు కదా. వింటారయ్యా, వినే కదా చాలా మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు మేము చేసే పోరాటాన్ని బట్టి, గోపి గారు మేము చేసే పోరాటాన్ని బట్టే బయటకు వస్తున్నారు జనాలు. ఈ పాస్టర్ల కబంధ హస్తాల నుంచి బయటపడుతున్నారు. ఈ పాస్టర్ల అన్యాయాలకి, అక్రమాలకి ఇబ్బంది పడి వాళ్ళు చేసే ఘోరాలను ఎదిరించలేక బయటకు వస్తే ఏవో చంపేస్తారేమో, యేసు నాశనం చేస్తారేమో భయంతో ఉండి మేము చేసే పోరాటానికి బయటకు వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు కబంధ హస్తాల నుంచి, యెహోవా కబంధ హస్తాల నుంచి, దుర్మార్గపు పాస్టర్ల కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళు స్వేచ్ఛ వాయువులను ఆస్వాదిస్తున్నారు. క్రైస్తవ సోదరి సోదరీమణులు చాలా మంది మెదిలే క్వశ్చన్ ఏంటంటే, గోపి గారు ఇంత భయంకరంగా మేరీ మాతని, యేసు ప్రభుని బండ బూతులు తిడుతున్నాడు కదా, ఆయనకి శిక్ష ఎందుకు పడతలేదు, ఆయన్ని దేవుడు శిక్ష ఎందుకు శిక్షించట్లేదు, గత 8 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము, ఆయన మీదకి దేవుని తీర్పు, దేవుని శిక్ష ఎందుకు రావటం లేదు అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ప్రార్థన చేయి, మోకాళ్ళ ప్రార్థన, బట్టలు లేకుండా బోషగుద్ద ప్రార్థన చేయి. కలవల సతీష్ గారు ఉన్నాడు, మరి నా కొడుకు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, లంజా కొడుకాడు, కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు. అక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేసి బ్రోకరేజాలు చేస్తున్నారు. మరి వాడికి శిక్ష పడలా. మరి గోపి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడా, ఎవరినైనా నాశనం చేశాడా, ఎవరినైనా అమ్మాయిలను వాడుకున్నాడా? ఎందుకు వస్తుంది ఉగ్రత? కదయ్యా, అన్యాయాన్ని ఎదిరిస్తే ఉగ్రత ఎట్ట వస్తుంది చెప్పు నువ్వు? మీ ఇంట్లో ధనం తీసుకోవడం, లేదంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టో చేస్తే అది తప్పు లేదు. అరే మీరు బాగుండండిరా బాబు, మీ డబ్బులు పాసలు ఇవ్వకుండా మీ సొమ్ము మీరు తినండి, మీ డబ్బుతో మీరు ప్రశాంతంగా బతకండి అని పోరాటం చేస్తుంటే ఎందుకు ఉగ్రత వస్తుందని చెప్పు? అసలు ఉగ్రత రావడానికి యేసు అనేవాడు ఆడున్నాడు, యెహోవా అనేవాడు ఆడున్నాడు. యేసు అసలు బైబిల్లో 33 పేజీల కన్నా ఎక్కువ లేదు ఆయన చరిత్ర. 1250 పేజీల్లో 30 పేజీల సిగ్గుపోదు, గుద్దతో నవ్వుతారు జనాలు నిజంగా బైబిల్ చదివితే. నేను రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం 420 ద్వారా ఇక భవిష్యత్తులో ఇంకా సంచలనం వస్తుంది. ఎవరైతే దుర్మార్గ పాస్టర్లు ఉన్నారో, ఎవరైతే అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారో, ఎవరైతే దశంభాగాలు ప్రత్యేక కానుకలు దీన్ని దున్నపోతుల్లా బలిచి ప్రజలని పీడిస్తున్నారో వాళ్ళందరినీ గుద్దదెంగే రోజు త్వరలోనే ఉంది. యేసు నమ్ముకో, ఉన్నదమ్ముకొని ఈ ప్రచారాలు ఉండవు. ఇంకేమైనా ఉందా? థ్యాంక్స్ అండి, చాలా అనుమానాలు తీర్చారు. నేను ఏమనుకోవద్దు, ఒక్కోసారి ఆవేశపడ్డాను, కొన్ని కోపాలు ఉంటాయి. నాకు ఆవేదన ఏంటంటే ప్రజలను నాశనం చేస్తానని ఆవేదన. మీరు మీ భార్య నాకు తల్లితో సమానం, నీ కూతురు నాకు చెల్లితో బిడ్డతో సమానం. ఓకేనా? ఇప్పుడు ఏమండి, మంచి పాస్టర్ ఉన్నాడు అనుకోండి, మంచి చేసేవాడు, మేము వ్యతిరేకించాం. దుర్మార్గుడినే మేము వ్యతిరేకిస్తాం. బైబిల్లో ప్రజలు మంచిగా జరుగుతుంది అనుకోండి, మేము వ్యతిరేకించాం. కానీ బైబిల్లో మొత్తం దుర్మార్గమే ఉంది కాబట్టి మేము ఈ ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాం. ఓకేనా? అది ఓకే మరి వెంకట్రావు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు దాకా సహనంగా ఉండి తెలుసుకున్నారా? ఇప్పటికైనా నిజాయితీగా చాలా విషయాలు తెలుసుకున్నామండి. మారు మనసు పొందారా? ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కరుణాకర్ సుగ్గున గోపి వీళ్ళిద్దరూ బాగా దూసుకుపోతున్నారండి. మంచి జ్ఞానంతో ఎన్నెన్నో బైబిల్లో మర్మాలన్నీ బయటకు తీసి ప్రజల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. మంచిదా, శభాష్ శభాష్ శభాష్, మంచిది. అన్ని కోణాల నుంచి ఆలోచించాలి మనం. మరి అంతే. ఇప్పుడు ఒకటండి, మంచిది ఎక్కడున్నా మంచి, చెడు ఎక్కడున్నా చెడే. దయచేసి ఇది ఒక్కటే మీరు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఏ మతమైనా కానీ మంచి పని చేస్తే స్వర్గం, చెడు పని చేస్తే నరకం. అంతేగాని యేసు నమ్ముకో, ఉన్నదమ్ముకో అని చెప్పి నన్ను నమ్ముకో నువ్వు ఏమన్నా ఘోరాలు చేయంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు దుర్మార్గం చేసినోడిని నన్ను నమ్ముకున్నాను నువ్వు అని రక్షిస్తే ఆ దుర్మార్గానికి లోనైనటువంటి అన్యాయమైనటువంటి బాధితురాలు పరిస్థితి ఏంది? ఒక దుర్మార్గుని రక్షించడం కూడా దుర్మార్గమే.
అవునా కాదా? అదేలేండి. అలాగే పాపిని రక్షించేవాడు కూడా మహాపాపి. ఇప్పుడు హిందూ గ్రంథాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది ఒక్కటే సూత్రం. అదే ఇప్పుడు హిందూ గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి అంటే ఇదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. చెడుని సంహరిస్తాడు, మంచిని పెంపొందిస్తాడు, ఇదే ధర్మం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమో చెబుతాడంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని చెబుతాడు. అంటే సచ్చినోడు పుస్తకాన్ని పందిగానే పుడతాడు, లేకపోతే మళ్ళా ఇవన్నీ తప్పు. కాబట్టి దీని గురించి శోకించడం కూడా కష్టం. జన్మ జన్మల బంధం ఉంటుంది. మీరు చేసే మంచి కర్మలు చేయండి. యేసుప్రభు దాన్ని పూర్తి కొట్టేసేయండి. ఆయన ఏం చెబుతాడంటే, అయ్యా సచ్చినోడికి మళ్ళీ జన్మ ఉండదు, ఒకసారి చచ్చిపోతే పోయి పాతాళలోకంలో పడతాడు, యుగాలు అగ్నిగుండంలో ఏడుస్తాడు, అంతేగాని పునర్జన్మ అనేది లేదు. ఇది మనిషిని బానిసగా చేసుకొని వాడుకునేటువంటి పదాలు తప్ప ఇంకోటి కాదండి. ఓకేనా? కోట్ల సంవత్సరాలు బచ్చి పడితే ఇంకా వాడికి ముక్తి ఆడుతున్న బొచ్చు. ఇప్పుడు పోనీ జన్మే లేనప్పుడు యేసు 2వ రాకడ ఎందుకు బొంగు? మరి ఇంకా యేసుకు మాత్రం 2వ రాకడ, 3వ రాకడ, 4వ రాకడ, 5వ రాకడ ఉండొచ్చా? మనిషికి మాత్రం ఒకటే రాకడా? ఎవడు చెప్పాడా? ఇప్పుడు అది పునర్జన్మే ఉండకూడదు అన్నప్పుడు యేసు కూడా పునర్జన్మ ఎందుకు? చెప్పవా? యేసు ఎందుకు ఇక్కడ రావడానికి ఎరగా బస్సు వచ్చి ఫస్ట్ వచ్చి పీకిందే ఉంది, 2వసారి వచ్చి పీకేదే ఉంది. ఇప్పటికే పాలిస్తున్న ఇద్దరు కొడుకు సస్తనే ఉండే. సొంత ప్రజలే ఈడు వ్యభిచారికి పుట్టాడని చెప్పి తరుగుతారు ఆయన్ని. సొంత తల్లిదండ్రులు పిచ్చోడని చెప్పి తరుగుతారు. సొంత యూదులే యేసు దేవుడుగా అని చెప్పి తరుగుతున్నారు. ఇప్పటికి మన దరిద్రం ఏంటంటే మనమే నమ్ముకొని యేసు నమ్ముకో అని చెప్పి మొత్తం దోచిపెడతా ఉన్నాం పాస్టర్లకి. పాస్టర్లు యేసుని అమ్ముకుంటున్నారు, యేసుని నమ్ముకోట్లా. ఓకేనా? సరే, ధన్యవాదాలు. చాలా విషయాలు తెలియజేశారు. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏ దేవుణ్ణి? మళ్ళీ దేవుణ్ణి పేరు నాయన. యేసుని యెహోవాను మాత్రం ప్రార్థించగయ్యా దయచేసి. అది దేవుని కాదు. నా మాటిను. ఈశ్వరుని నమ్ముకో. శవాన్ని ఆరాధించొద్దు, శివాన్ని ఆరాధించు. నువ్వు శవాన్ని ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు ప్రేతాత్మ కళ ఉంది. ఇప్పటికి శివాన్ని పట్టుకో, అద్భుతమైన దైవ కళ వస్తుంది, నీ ఇల్లు బాగుపడుద్ది. ఓకేనా? యేసుని నమ్ముకో, ఉన్నదమ్ముకో అని చెప్పి దశంభాగాలు దొబ్బించుకోమాక. శివయ్యని నమ్ము, తులసి దళం అర్పించు, చెమ్ము నీళ్ళు చాలు, ఆయనకి ఏమొద్దు. నీకేం కావాలో నాయన అంటాడు భోలా శంకరుడు. భక్తులని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసేది ఒక శివయ్య మాత్రమే. శివుడి దగ్గర చూడు, పాము ఉంటుంది, పిల్లి ఉంటుంది, నక్క ఉంటుంది, పుల్లు ఉంటుంది, తాబేలు ఉంటుంది, అన్ని జీవాలు ఉంటాయి ఆడ. నంది ఉంటుంది, పంది ఉంటుంది, అన్ని ఉంటాయి ఆడ. యేసు దగ్గర ఏముంటది? ఒక గొర్రె ఉంటుంది. గొర్రె ఏం చేస్తుంది? దుర్మార్గుడినే నమ్ముద్ది. అసలు యేసు ఎందుకు వచ్చాడు తెలుసా? యెహోవా బారి నుండి తప్పించుకున్నటువంటి చాలా మంది ప్రజల్ని, వాళ్ళని మళ్ళీ యెహోవాకు బలి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి యేసు. అంతే. నువ్వు కావాలంటే ఎవడైనా కనుక్కో, ఎవడినైనా. మరి ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేంటి? ఇంకెంతకన్నా ఎవడేం చెబుతాడే బాబు. నేను పాస్టర్ని. పరిశుద్ధ గ్రంథం 420 అని ఒక 420 ప్రశ్నలతో బుక్ కూడా రాశా. దీనికి ఎవడు కూడా సమాధానం చెప్పలేక తోకం ముడిచి పాడిపోయారు. వీకే అయిపోయాడు. విజయప్రసాద్ రెడ్డి అంతు లేకుండా పోయాడు. సాంబశివరావు గారు అయితే బుల్లెట్ కూడా దొరకట్లా. అనీ జాక్సన్ గారు అయితే అక్కడే పోయాడు. జానుబాబు జారిపోయాడు. విజయప్రసాద్ రెడ్డి వీక్ అయిపోయాడు. మంచి పెద్ద పెద్ద సింహాలతో పోరాడుతున్నారు. కలవర సతీష్ గారు వస్తే కాటేస్తా అని చెప్పి రాకుండా పోయాడు.
పెద్ద పెద్ద సింహాలతోనే పోరాడుతున్నారు. అంతే. కేపాలు కనపడితే కాటికి పోతానని చెప్పేసి రాను కూడా రాట్లా. ఇప్పుడు ఎవడు కూడా బైబుల్ పట్టుకొని అయ్యా మా దేవుడు పరిశుద్ధుడు, యేసు నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే చెప్పుతూ కొడుతున్నారు జనాలు. కాబట్టి మీరు అలా వెళ్ళకండి. మీరు మీ ఇష్టం, మీరు హైందవులోకి వస్తారా రారా అది మీ ఇష్టం, అది మాకు అవసరం లేదు. మాదేం మార్కెట్ కాదు. నువ్వు మా హిందూ దేవుళ్ళు నమ్మితే యేసుని నమ్ముకుంటే మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఒకవేళ నువ్వు యేసు నమ్ముకున్నా ఈ పాస్టర్లు మాత్రం దోచిపెట్ట మాకు. ఒకవేళ నువ్వు పాస్టర్ అయినా సతీష్ కుమార్ గారు ఏమండి, సతీష్ కుమార్ గారు చర్చిలో కానుకలు దశమ భాగాలు స్వీకరించబడవు అని బోర్డు పెట్టగలడా? ఏంది పెట్టేది బొచ్చు? ఈ మంది చెబుతాడు, డిమాండ్ చేస్తుంటే వాడు పాంప్లెట్ ఇస్తాడు. వారానికి ఎంత కట్టాలి, 10 రోజులకి ఎంత కట్టాలి, నెలకి ఎంత కట్టాలి, సంవత్సరానికి ఎంత కట్టాలి, ఏమైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలంటే ఎంత కట్టాలి. నా యాక్టర్ రాజు హిందూ సేన అనే ఛానల్లో ఉన్నాయి. వాడు భాగవతం మొత్తం బయట పెట్టా నేను. వాడు సంపాదించాడు సతీష్ గాడు. వాడి పెళ్ళానికి మల్లెపూలు, వాడు సెక్స్ చేయడానికి మల్లెపూలు కొనాలన్నా కూడా దశం భాగంలో పోయి తీసుకెళ్లి కొంటాడు. అంతే. వాడు కష్టపడి ఆయన 100 కోట్లు సంపాదించాడు కదా సతీష్ కుమార్ గారు. అవును. ఆయన ఉన్నదంతా, ఆయన తనకున్నదంతా మీ బీదలకి ఇచ్చి ఎమ్మడిస్తాడా? బొచ్చు ఎమ్మడిస్తాడు. ఇప్పుడు ఏసని చెప్తాడు అవన్నీ సోదండి. ఏసుని వాడుకున్నారు వీళ్ళు. ఏసు అనే 2 అక్షరాలను వాడుకొని వీళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కేపాల్ గాడాడు, వాడు 10th ఫెయిల్ అయినాడు. వాడు కనీసం వాడికి ప్యూన్ జాబ్ వస్తుందా? మరి బోయింగ్ విమానం కొన్నాడు. వాడికి ఏం అర్హత ఉంది మరి చెప్పు? విదేశాలకు వెళ్తాడు, అమెరికా పోతాడు, పుస్తబోయేసి వస్తాడు అమెరికాలో, రష్యాలో దొడ్డికేరికి వస్తాడు, చైనాలో హెచ్పి కొట్టుకొని వస్తాడు, బ్యాంకాక్ లో మసాజ్ చేసుకుని వస్తాడు. ఏం చేస్తాం? కేరళలో నాకు వస్తాడు బైబుల్ పట్టుకొని. అంతే. బైబుల్ని ఉపయోగించుకొని జనాల్ని వెరిగొర్రెలు చేసి వీళ్ళు బాగుపడుతున్నారు. ఇది జనాలకి ఎప్పుడు అర్థమైద్దో, వీళ్ళ మీద ఎప్పుడు తిరగబడతారో అది భగవంతుడికి తెలుసు. కానీ ఆ రోజు వస్తుంది, వీళ్ళ నాశనం త్వరలోనే ఉంది. ఇప్పుడు ఏదేమైనా ఈ పాస్టర్లందరూ కూడా నీకున్నదంతా మీ బీదలకి ఇచ్చిన నెమ్మడించు అనే సూత్రాన్ని పాటించలేరేమో అనిపిస్తుంది. పాటిస్తే నాశనం అయిపోతారండి. పాటిస్తే బైబుల్ తీసి పరదెంగుతారు. ఈ బైబుల్ వద్దు, నా బొచ్చు వద్దురా బాబు, నీ యేసు నా వద్దు, నా బొంగొద్దు అంటారు వాళ్ళు. యేసును వాడుకుంటారు. మరి ఈ వచనం కనుక ఉపయోగించుకుంటే ఒక్కడికొక రూపాయి ఉండకూడదు. యేసేం చెప్తాడు? నువ్వు ప్రవచనానికి వెళ్ళేటప్పుడు 2 అంగిల కన్నా ఎక్కువ నేను అనుమతించను అంటాడు ఆయన. ఉచితంగా పొందుతుంది కదా, ఉచితంగా ఇవ్వ అంటాడు. సూది బెద్దంలో ఒంటి దూడ సులభం కానీ ధనం ఉన్నవాడు పరలోకం చేయాడంటాడు. అసలు ధనం ఉండకూడదు అంటున్నాడు. మరి అసలు నన్ను వెంబడించాలంటే నీ తల్లిని, తండ్రిని, భార్య పిల్లల్ని, బిడ్డల్ని, ఫ్రెండ్స్ ని, ఆఖరికి నీ ప్రాణం సైతం అసహించుకోకుంటే నా శిష్యుడు గానేమో అంటాడు. నీ భార్య ఉండొద్దు, పిల్లలు ఉండొద్దు, నేను ఒక్కనే అంటాడు. నన్ను మొక్కడానికి చేతులు అభ్యంతరపరిస్తే నరికేయి, నా దగ్గర రావడానికి నీ కాళ్ళు అభ్యంతరపడితే నరికేయి, నన్ను చూడడానికి నీ కళ్ళు అభ్యంతరపడితే పీకేయి. ఇంకా ఏందా ఉండే నా బొచ్చ? ఇదా వచనాలు? ఇదా దేవుడు అంటే? వీడు దేవుడా దుర్మార్గుడా సైకో? నాకు చెప్పు నువ్వు. తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్ లో పెట్టారు దేవుడు. దేవుడు అనే దానికి సనాతన ధర్మంలో తల్లిదండ్రులు లేదే నువ్వు ఉన్నావా? గురువు లేదే జ్ఞానం వస్తుందా? తల్లిదండ్రులు ఉంటే జన్మ వచ్చింది, గురువు ఉంటే జ్ఞానం వచ్చింది, జ్ఞానం ఉంటేనే దేవుడు అనేవాడిని తెలుసుకున్నాం. కాబట్టి లాస్ట్ లో దేవుడు ముఖ్యమే. ఎప్పుడు ముఖ్యం? నేను పుట్టితేనే ముఖ్యం. ఎప్పుడు ముఖ్యం? నాకు జ్ఞానం వస్తేనే ముఖ్యం. జ్ఞానం తెలుసుకున్నాక దేవుడిని తెలుసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా అభూత కల్పన, ప్రపంచాన్ని నాశనం చేయడానికి అభూత కల్పన తప్ప ఇంకోటి కాదండి. ఇది ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మతం, ఒక దుర్మార్గమైన మత గ్రంథం బైబిల్ అండి.
ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. జై శ్రీరామ్ చాలా చెప్పండి విషయాలు లాస్ట్ లో. చెప్పారు. కోటాను కోట్ల మందికి ఎన్నో అనుమానాలు తీర్చారు. మీకు యూట్యూబ్ ఉంటే పెట్టేసుకోండి. ఓకే అండి. ఓకేనా? జై శ్రీరామ్ చెప్పండి. మీ మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ చెప్పండి. చెప్పండి, తప్పులేదు. మీకు మా ఇప్పటి నుంచే నాన్నగారు ఎప్పుడు ఓం నమః శివాయ అంటుంటాడండి. ఇప్పుడు మా అందుకే ఇంట్లో మేమందరం మారాం సార్, యేసుప్రభు మతం మీకు. కానీ అందుకే మా నాన్న మాత్రం మారలా. ఇప్పటికీ శివుణ్ణే ధ్యానిస్తారు. తెల్లారి 3 కాబ- గంటలు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటుంటాడు. సార్ నేను చెప్పేదేనండి, మీ నాన్న శివుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆయన మోక్ష మార్గంలో ఉన్నాడు. మోక్షం అంటే జన్మరాహిత్యం, అంటే భగవంతుల్లో లీనమైపోవటం. ఓకేనా? ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తాడు? చిల్ల పనులు చేస్తాడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు, లేకపోతే ఇబ్బంది పెడతాడు, లేకపోతే పనానా అని చెప్పి గుండెల మీద అంతాడు. ఆఖరికి నానా అని వచ్చి నువ్వేం చేస్తావు? గుండెకి అద్దుకొని అన్నం పెడతావు లేదా? అదే చేసేది శివుడు. కాబట్టి నువ్వు శివుడికి కొడుకు స్థానంలో ఉన్నావు. ఓకేనా? ఆలోచన చేయి. థ్యాంక్ యూ అండి. భారత్ మాతాకి జై చెప్పండి. ఓకే, భారత్ మాతాకి జై చెప్పండి. థ్యాంక్స్ అండి. భారత్ మాతాకి జై చెప్పండి ఒకసారి మనస్ఫూర్తిగా. భారత్ మాతాకి జై. ఓం నమః శివాయ చెప్పండి. చెప్పండి, మీకే మంచి జరుగుద్ది, నాకేం పర్వాలేదు. మీకే వెళ్ళిపోయాడు శ్రీనివాస్ గారు, వెళ్ళిపోయాడండి. ఏం చేస్తాం అన్న, ఎక్కడ అంతసేపు వాయించారు? ఏం చేస్తాం, వీళ్ళు ఎక్కడికో కైలాసం తీసుకెళ్దాం అనుకుంటా, వీళ్ళు ఏం చేస్తారు? అగ్ని నరకంలో తెచ్చిపోతారు. రికార్డ్ అయిందా మొత్తం? బ్రహ్మాండంగా అయిందన్న. వేసుకోండి గట్ట అయితే. పెట్టండి మీకు వీలైతే. మనకి చాలా ఉందండి, రికార్డులు చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. నేను ఈ మధ్య అన్నా